హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అంటే ఈ కేసులో గెలుస్తాం అనుకొని ఓడిపోయాం అనేది సమాజానికి ఉపయోగపడే కేసు. మనం ఈ ఫిష్ మెడిసిన్ అని అంటారు, చేప మందు. ఒరిజినల్గా అది చేప మందు కింద. మరి అది ఎందుకు ప్రచారం జరిగింది? అడ్వకేట్గా ఉన్నప్పుడు చేప మందు అని ఎందుకు ప్రచారంలోకి వచ్చిందో తెలీదు. 175 years నుంచి 180 years నుంచి అది నడుస్తూ ఉంది. సో బత్తిని ఫ్యామిలీ, బత్తిని బ్రదర్స్ వాళ్ళు, ఆ మృగశిర కార్తి. సో అడ్వకేట్గా ఉన్నప్పుడు అంటే వాళ్ళు నాకు మేనమామ వరుస అవుతారు. సో ఇట్స్ లైక్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. సో ఈ రకంగా కేసులు పెడుతున్నారు, చేప మందు వేయకుండా ఆపేస్తున్నారు అని అంటే, నేను అప్పుడు ఫ్యామిలీతో మేము అంతా లయన్స్ క్లబ్ మెంబర్స్, ఫ్యామిలీ మెంబర్స్. నాకు ఈ కొంచెం ఈ ఫిలాంథ్రఫీ ఐడియాస్, ఇది సర్వీస్ చేయాలనేది ఉంటుంది. సో మేమంతా కలిసి వెకేషన్ కానీ బయటికి వెళ్తే, సో ఫోన్ రాగానే టూర్ కట్ చేసుకొని డైవర్ట్ అయ్యి రైల్వే స్టేషన్లో దిగి ఇంటికి రాకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోయేసి వాళ్ళ కేసు అటెండ్ చేసి, సో ఆ రకంగా ఉండింది. అయితే ఆ కేసులో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళని ఎన్ని రకాలుగా సివిల్ కేసెస్, క్రిమినల్ కేసెస్, తర్వాత డ్రగ్స్ కేసెస్, కాస్మెటిక్స్ కేసు, అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆపడానికి ట్రై చేశారు. సరే అన్నీ ఒక్కొక్కటి గెలుచుకుంటూ వచ్చినాము. అండ్ ఇది డిస్ట్రిబ్యూషన్ ఆపాలి అని అంటే 1 సంవత్సరం కనుక ఆపితే కొన్ని వేల మందికి, లక్షల మందికి బెనిఫిషరీస్కి ప్రాబ్లం అవుతుంది. అయితే దీనికి వాళ్ళతో మాట్లాడి నేను ఏం చేశాను, అసలు ఏంటి దీని గురించి చెప్పండి అంటే, మా ఇంటికి అంటే ఆఫ్కోర్స్ నాకు తెలుసు, బట్ యాజ్ అ అడ్వకేట్గా క్లయింట్తో ఇన్పుట్స్ తీసుకోవాలి కనుక మాట్లాడినప్పుడు 170-80 ఏళ్ళ క్రితం వాళ్ళ ఇంటికి ఒక ఋషి వచ్చాడని, వాళ్ళ ఇంట్లో బస చేస్తే వీళ్ళు ఆయనకు అటెండ్ చేశారు. ఆ ప్రాసెస్లో ఆయన పోతూ వాళ్ళకు ఒక మూలికలు తీసుకొని వాళ్ళ ఇంట్లో ఉన్న బావిలో, ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది ఓల్డ్ సిటీలో, పొల్యూషన్ దగ్గర, దాంట్లో వేస్తే ఆ వాటర్లో సమ్ ఆయుర్వేదిక్ ఇది జరిగింది. అండ్ ప్రతి సంవత్సరము ఈ మృగశిర కార్తె టైంలో ఆయన ఇచ్చిన ఆ వేర్లు, అది ఆ ఫార్ములా, వాటితోటి వీళ్ళు తయారు చేసి అందరికీ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టి అది అందరికీ పంచుతారు. దాంతో ఎంతోమందికి రోగాలు నయమైనాయి అని తెలిసి ఇంకా వాళ్ళు మౌత్ పబ్లిసిటీ జరిగి ఒకరికొకరు వచ్చినారు అని. అయితే అక్కడ నేనేమన్నాను, మరి ఇది మందని ఎందుకంటారు మీరు? ఆయన ఒక ప్రసాదమే కదా, ఆయన వచ్చి ఒక ఋషి వచ్చి మీకు ఇచ్చాడు, మీరు అది పూజ చేసి దేవుడికి నైవేద్యం కింద పెట్టి ఆ రోజు నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది ప్రసాదం కదా, దీనికి మెడిసిన్ ఎక్కడ అవుతుంది? దీనికి ఫార్మసీ రూల్స్ కానీ లేక కాస్మెటిక్స్ కానీ ఎట్లా అప్లై అవుతాయి? డ్రగ్స్ కానీ ఎట్లా అప్లై అవుతుంది? నమ్మకం ఉన్న వాళ్ళు తులసి కూడా ఉంది, తులసి ఆకు నీకు ఇష్టం ఉంటే తింటావు, లేకపోతే లేదు, బలవంతం లేదు అని ఆ కాన్సెప్ట్లో కేసుని ప్రొజెక్ట్ చేసి గెలిచాం. అచ్చా, చేప మందు కాకుండా చేప ప్రసాదం అయింది. చేప మందు కాస్త చేప ప్రసాదం నేను నామెన్క్లేచర్ ఇంటర్ప్రిటేషన్లో చేంజ్ చేస్తే చేప ప్రసాదం అంటారు, ప్రసాదమే అంటారు. నమ్మకున్నాడు తినొచ్చు, లేదు బలవంతం లేదు, ఆయన డబ్బులు కూడా తీసుకోవట్లేదు. అండ్ కొన్ని సందర్భాలలో హైజీనిక్ కాన్సెప్ట్ మీద ఒకరి నోట్లో పెట్టింది చెయ్యి ఇంకోళ్ళ దీంట్లో పెడితే కంటేజియస్ వస్తుంది కదా అది అని అంటే,
వాళ్ళు ఏ రకంగా అయితే ఆ చేపలో ఆ ప్రసాదం పెట్టేసి, చేప వీళ్ళది కాదు, అవును, గవర్నమెంట్ సప్లై చేస్తుంది. మా గవర్నమెంట్ చేప సప్లై చేస్తే దానికి వీళ్ళని ఎట్లా బాధ్యులు చేస్తారు? సో వీళ్ళు ఇచ్చేది ఓన్లీ ఆ ప్రసాదం. సో అది కలిపి ఇస్తారు. కానీ మీరు చెప్పారు కదా చేప ఒక నోట్లో పెట్టి ఇంకో నోట్ పెడుతున్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తారనంటే అక్కడ ఈ వాటర్ కంటైనర్లో చిన్న ప్లాస్టిక్ కవర్లో ఫిష్ వేసిస్తారు. అయితే ఆ చేప తీసుకొని దాంట్లో ఈ ప్రసాదం పెట్టి నోట్లో వదులుతారు. తర్వాత నెక్స్ట్ అతను వచ్చేసరికి ఆ చేప తీసుకున్నప్పుడు మళ్ళీ వీళ్ళు చేయి కడుక్కుంటారు అదే వాటర్తో, జస్ట్ విదిన్ సెకండ్స్. సో ఈవెన్ అది చేతికి ఏదన్నా అంటింది అనుకునే లోపు ఇంకోటి కడిగేసుకుంటూనే ఉన్నారు. కోర్టులో మీరు హైజీనిక్గా శానిటైజర్ అది ఇది వాడి చూడండి అని సబ్సిక్వెంట్ నేను జడ్జ్ అయిన తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి అది ఇది అని అన్నారు. సో నౌ దే ఆర్ అడాప్టింగ్ మోర్ హైజీన్ కండిషన్స్. అది అట్లా. సో అది సమాజానికి లక్షల మందికి ప్రతి సంవత్సరము ఇన్నేళ్లు బట్టి ఎట్లార్జ్ జరుగుతుంది కనుక అది మన కాంట్రిబ్యూషన్ మెడిసిన్ కాస్త ప్రసాదం అయ్యింది అనేది భగవంతుడు నాకు ఇచ్చిన స్పార్క్ అది. లేకపోతే ఇన్నేళ్లు బట్టి నడుస్తూ ఉంది, ఇంతగా నడుస్తూ ఉంది, అప్పట్లో నాకే ఎందుకు ఈ ఆలోచన రావాలి? సో నా ద్వారా 10 మందికి మేలు జరగాలి అయ్యుంటుంది. దట్స్ హౌ ఇట్ హ్యాపెండ్. సార్, అడ్వకేట్గా అదొక కేసు బెంచ్ మార్క్ అనిపిస్తుంది. తర్వాత 2017లో బార్ కౌన్సిల్ ద్వారా మీరు జడ్జిగా వచ్చారు. అక్కడ నుండి 2021 వరకు చేశారు. ఈ 4 సంవత్సరాల మీకు బాగా గుర్తుండిపోయిన మంచి జడ్జిమెంట్ ఎక్కువగా మీది NDPS యాక్ట్ ఎక్కువ కనిపిస్తుంటాయి. అన్ని కేసులు చేశానండి జడ్జిగా. సివిల్ మ్యాటర్స్, క్రిమినల్, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, మోటార్ యాక్సిడెంట్ కేసెస్ బై అండ్ లార్జ్. అయితే అమర్నాథ్ అని అంటే ఈయన ఓన్లీ ఒక ఎక్సైజ్ మ్యాటర్స్ మాత్రమే చేస్తాడు, లిక్కర్ కేసెస్ ఇంకా ఈయనకు వేరే సబ్జెక్ట్స్ టచ్ లేదు అని అనుకున్న లాయర్లు కూడా నేను సివిల్ జడ్జ్మెంట్స్, క్రిమినల్ కేసెస్, తర్వాత సర్వీస్ మ్యాటర్స్, మోటార్ యాక్సిడెంట్ కేసెస్ ఇవన్నీ జడ్జ్మెంట్స్ చెప్పితే ఆశ్చర్యపోయారు, సంతోషపడ్డారు. ఓకే సార్, మీరు చెప్పిన 4 జోనర్లో ఒక్కొక్క కేసు చెప్పగలరా మీకు బాగా గుర్తుంటేనే? అయితే నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు తెలంగాణ హైకోర్టులో పెండెన్సీ 2,36,000 కేసులు. అందులో 15 మంది జడ్జెస్ నేను ట్రాన్స్ఫర్ అయినప్పుడు. ఈ 2,36,000 కేసెస్లో 87,954 కేసెస్, దట్ ఈస్ 40% ఆఫ్ ది టోటల్ తెలంగాణ హైకోర్టు పెండెన్సీ నేను క్లియర్ చేశాను. సో ఆల్మోస్ట్ 88,000 కేసులు చేసుకుంటూ పోవడం అని అంటే ఇంకా దాని గురించి ఎక్కువ ఆలోచన ఉండేది కాదు. నా కాజ్ లిస్ట్ ఏ రోజు కూడా 200కి తక్కువ ఉండేది కాదు, అండ్ 600 వరకు టచ్ అయ్యేది. ఏదండి కాజ్ లిస్ట్? 600 కేసులు ఉండేవి అండ్ లిస్ట్ అయిపోయేది పర్ డే. అండ్ నా కోర్టులో నాకు వచ్చిన పేరు, దిస్ ఇస్ నాట్ ఎన్ అడ్జర్న్మెంట్ కోర్ట్ బట్ దిస్ ఇస్ ఎ జడ్జ్మెంట్ కోర్ట్. 200-300 ఒక కేసు చదవాలంటే కనీసం 20 నిమిషాలు పడుతుంది. ఒక మనిషి 8 గంటల నుంచి 12 గంటల వరకు పనిచేయగలరు. మరి ఎలా అండి మీకు సాధ్యమైంది ఇదంతా? అంతే, పని చేసుకుంటూ పోయినానండి. ఇన్ని కేసులా అన్ని కేసులా అని ఎప్పుడు తిరిగి చూసుకోలేదు. అంటే ఒక కేసు కనీసం 20 నిమిషాలు చూస్తారు కదా. చదవాలి, ఎంత టైం పడుతుంది ఏంటి అని. అండ్ ఎన్నో సందర్భాలలో నేను చదివేసి ఫైల్స్ ప్యాక్ చేసుకొని ఇంట్లో పడుకోవడానికి వెళ్ళే ముందు రిజిస్ట్రార్ జ్యుడిషియల్ నుంచి ఫోన్ వచ్చేది, సార్ రేపు పలానా జడ్జి గారు రావట్లేదు, చీఫ్ జస్టిస్ గారు మీకు యాడ్ చేయమన్నారు. అవి కూడా అంటే ఆల్ రైట్, అలాగే చెయ్యండి అనేది. తర్వాత పొద్దున కార్లో కూర్చునే టైంకి మళ్ళీ రిజిస్ట్రార్ జ్యుడిషియల్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చేది, సార్ పలానా జడ్జి గారు సడన్గా ఏదో కారణాల చేత కోర్టుకు రావట్లేదు, సో చీఫ్ గారికి చెప్తే ఆయన కేసులు మీకేమన్నారు. అంటే నా వరకు రాత్రి ఒక ఆయనది యాడ్ అయ్యింది,
పొద్దున కారులో కూర్చున్నప్పుడు ఇంకొక ఆయనది యాడ్ అయ్యింది. కోర్టుకు వచ్చి యూనిఫామ్ వేసుకొని బెంచ్ ఎక్కేటప్పుడు నా సెక్రటరీ పరిగెత్తుకుంటూ వచ్చి రిజిస్ట్రార్ గారు వస్తున్నారు సార్, మిమ్మల్ని 2 నిమిషాలు ఆగమన్నాడు అనే వరకు ఆయన పరిగెత్తుకొని దమ్బట్టుకొని వచ్చేసి సార్ అని ఇంకో జడ్జి గారిది చెప్పేటోడు. సరే బెంచ్ ఎక్కే వరకు ఎక్కే వరకు అంటే సరే అది కూడా పెట్టండి అని. తీరా ఒక 5 నిమిషాలు ఆగి ఎక్కండి సార్, ఫైల్స్ పంపిస్తున్నాను అంటే సరే నేను ఎక్కేది ఎక్కుతాను, పంపించండి, ఫైల్స్ నడుస్తూ ఉంటుంది అని చెప్పి ఎక్కేసరికి కోర్టులో నిండుగా లాయర్లు ఉండేటోళ్ళు విత్ ఆల్ లంచ్ మోషన్ మెన్షనింగ్ స్లిప్స్. వాళ్ళకి తెలిసిపోయింది ఆయన రావట్లేదు కనుక ఆయనకి ఇక్కడ వేశారు. ఈ అమర్నాథ్ కోర్టుకి వెళ్తే ఈయన దగ్గర ఏదన్నా రిలీఫ్ వస్తుందేమో అని చెప్పి కోర్ట్ హాల్ నిండా గుంపుగా ఉండేది. ఇంకా 1-2 కేసుల్లో అడుగుతుంటే వాట్ ఈస్ ది అర్జెన్సీ అని. ఇక ఏదో చెప్తుండే మోమాట పడుతుండే నవ్వుతుండే. ఇప్పుడు వీళ్ళని అందరిని ఒక్కొక్క కేసు అడుక్కుంటూ పోతే టైం వేస్ట్ అవుతుంది. ఇక మన మీద ఏదో ఆశతోటి వచ్చారు సరే అని జనరల్ లంచ్ మోషన్స్ అని అంటుంటే సో అందరికీ లంచ్ మోషన్ ఇచ్చి నా కాజ్ లిస్ట్ కంప్లీట్ చేసుకొని వేరే జడ్జెస్ కాజ్ లిస్ట్ కంప్లీట్ చేసుకొని లంచ్ మోషను ఇంకా కొత్త కేసు పాత కేసు అనకుండా అన్నీ వచ్చేసేటి. సరే రిలీఫ్ ఇస్తే ఏముంది, అడ్వకేట్కి ఏదన్నా ఇంత ఫీజు వస్తుందేమో, కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది, క్లయింట్ ఎవరన్నా ఏ కష్టాల్లో ఏది ఉన్నాడో ఏదో రిలీఫ్ వస్తుంది అనుకొని ఏదో రకంగా అకామిడేటివ్గా ఉంటుండే. సో అట్లా చేసి కూడా నాది 4:15, 4:30 కోర్ట్ అయితే కంప్లీట్ అయిపోతుండే. కంప్లీట్ చేసేసి దిగి ఛాంబర్లోకి వచ్చేసరికి గుట్టలు కింద ఫైల్స్ ఉంటే కూర్చొని సంతకాలు పెడితే ఒక్కో ఫైలు పాపం అటెండర్ ఒక్కొక్కటి తీసి ఇవ్వాలి, సంతకం పెట్టాలి అంటే వాళ్ళకు కష్టమే కదా అని నిలబడి అలా తిరుక్కుంటూ ఫైళ్ళ మీద సంతకాలు పెట్టేసి తీస్తుంటే. సార్ ఈ స్పీడ్లో ఎప్పుడైనా క్వాలిటీ పడిపోయిందా? క్వాలిటీ పడిపోతే అప్పీళ్ళు పడాలి కదా. అప్పీల్ కూడా లేదు. నేను త్రిపురలో తెలంగాణలో కలిపి 92,000 కేసెస్ వరకు చేశాను. గత 1.5 year నుంచి దాదాపు ఈ ఫిగర్ ఇక్కడే ఆల్మోస్ట్ స్టక్ అయిపోయింది. రీజన్ ఏంటంటే త్రిపురలో కేసులు అయిపోయినాయి, కేసులు లేవు కనుక బై అండ్ లార్జ్గా ఫిగర్ ఇది ఇంతే మెయింటైన్ అవుతూ వస్తుంది. అండ్ నా 92,000 జడ్జిమెంట్స్ యావరేజ్గా 109 కేసెస్ పర్ డే ఫైనల్ ఆర్డర్స్. అంటే మీరు ఇంటరీమ్ ఆర్డర్స్ కాదు. ఓకే, ఇంటరీమ్ ఆర్డర్ కాదు, ఇవాళ స్టే అని మళ్ళీ రేపు వికెట్ అది కాదు, ఇంటరీమ్ ఆర్డర్స్ కాదు. ఇంకా ఆ రోజు ఆర్డర్స్ పాస్ చేసినాము అని అంటే ఫైల్ మీద రౌండ్ ఆఫ్ చేసి పక్కన పడేసాను. ఏమి కూడా అప్పీల్ లేదు. 92,000 జడ్జ్మెంట్స్ నేను చెప్పితే 99% ఆఫ్ మై జడ్జ్మెంట్స్ స్టూడ్ అన్అపీల్డ్. 99% అంటే ఆ 1% అని అంటే 920 కేసులు. తెలంగాణలో ఐఎమ్ నాట్ సేయింగ్ వీళ్ళు అపీల్ వేస్తే కన్ఫర్మ్ అయినాయి అని అనట్లేదు, అపీల్కి వెళ్ళలేదు. తెలంగాణలో హ్యాండ్ఫుల్గా ఉన్నాయి. త్రిపురలో ఒక 17-18 కేసులు, సుప్రీంకోర్టులో 21 కేసులు. సో అన్ని కలిపితే 100 కూడా లేకపోతే 900 దాటితే కదా 1%. అవును. సో ఇక మరీ ఎగ్జాజరేషన్ అయినట్టుంటుంది. 99.9 అని అంటే అసే ఇంకా అది ఎగ్జాజరేషన్. అండ్ ఆల్ దీస్ ఫిగర్స్ ఆర్ ఆన్ క్లిక్ ఆఫ్ అ మౌస్. ఏదో మనం చెప్పుకోవడం కాదు, కంప్యూటర్ ముందు కూర్చొని బటన్ కొడితే లిస్ట్ అంతా బయటకు వచ్చేస్తుంది. సార్ మీరు చేసిన 92,000 కేసుల్లో చాలా జడ్జిమెంట్లు ఇస్తుంటుంది చిన్న టైంలో. మీకు తెలుసు అందులో ఆ కేసులో తప్పు జరిగింది ఆయన, కానీ చట్టం వేరు న్యాయం వేరు, చట్ట ప్రకారం శిక్షణ ఉండాలి, కానీ న్యాయబద్ధంగా వేరే కనిపిస్తుంటుంది. అటువంటి కాంప్లెక్స్ ఉన్న కేసులను ఎదురుపడ్డాయి మీకు? కొన్ని మ్యాటర్స్లో చట్టం ఒక రకంగా ఉన్నా మనకు అక్కడ ధర్మం కూడా తెలుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే బిఫోర్ దిస్ మీరు ఇందాక అడిగినారు మీకు ఏదన్నా గుర్తున్న కేసు, ఏదన్నా నచ్చిన కేసు అని అంటే మీరే చెప్పారు ఇందాక చైల్డ్ కస్టడీ అని రిమైండ్. అది మీకు బెంచ్ మార్క్ కదా, అది ఇంటర్నేషనల్ లెవెల్లో యాక్సెప్టెన్స్ ఫాలోయింగ్ వచ్చింది.
నాకు ఈ ఫేస్బుక్లు ఇన్స్టాల్ అలాంటివి ఏం లేవు. అయితే ఎవరెవరో చూసి నాకు అది క్లిప్పింగ్ ఫార్వర్డ్ చేసి చెప్పారు, ఈ రకంగా దిస్ ఇస్ ది జడ్జ్మెంట్ ఆఫ్ ది డే, నీడ్ ఆఫ్ ది అవర్, అది ఇదని అలా చెప్పడం జరిగింది. చాలా మంది పేరెంట్స్ అంటే ముఖ్యంగా ఫాదర్ చాలా హ్యాపీ, చాలా మంది. నేను అన్నాను, నో పేరెంట్, వెదర్ మదర్ అయి ఉండొచ్చు, ఫాదర్ అయి ఉండొచ్చు, నో పేరెంట్ ఈజ్ అ గెస్ట్ ఇన్ ది లైఫ్ ఆఫ్ అ చైల్డ్. విజిటేషన్ రైట్స్ అని అంటే పేరెంట్కి చైల్డ్ కోసం కాదు, చైల్డ్కి పేరెంట్ల తోటి ఉండేది, వాళ్ళని విజిట్ చేసేది హక్కు అట్లుండాలా. ఒక చైల్డ్కి పేరెంట్స్ది లవ్ అండ్ ఎఫెక్షన్ దూరం అవ్వద్దు. ఒక్కరి దగ్గరే ఉండేసరికి చైల్డ్కి ఆ కస్టడీలో ఉన్న పేరెంట్ ఇంకో పేరెంట్ గురించి నెగటివ్ ఇంప్రెషన్ ఇస్తే అదే నెగటివిటీతో చైల్డ్ పెరుగుతారు. అండ్ పేరెంట్ని సండే వచ్చి సాయంత్రం 4 వచ్చి 6 వరకు కూర్చొని వెళ్ళండి అని అంటే చుట్టం కాదు కదా, ఏదో ఫ్యామిలీ ఫ్రెండ్ కాదు వచ్చి 2 గంటలు కూర్చోమని. ఆ కూర్చున్న 2 గంటలు మీ నాన్న దిక్కు చూడకు, లేక మీ అమ్మ దిక్కు చూడకు, నువ్వు వాళ్ళు ఏదైనా బిస్కెట్స్ ఇస్తే తీసుకోవద్దు, గిఫ్ట్స్ ఇస్తే తీసుకోవద్దు అని చెప్పి అనేసి ఆ పక్కనే వాళ్ళ తాతనో అమ్మో మేనమామో పేపర్ చదువుకుంటూ ఫోన్ పెట్టుకొని కుర్రాడి వైపు చూస్తుంటే వీడు ఆ ఫోబియాలో ఉండి, ఆ ప్రెషర్లో ఉండి, లేకపోతే ఏ గుడి దగ్గర కలవండి, లేక మాల్లో కలవండి, బేకరీలో కలవండి అని అంటే పేరెంట్కి ఆ అవసరం ఏమొచ్చింది? ఇక్కడ కలవండి, అక్కడ కలవండి. సో 4 రోజులు ఇక్కడ, 3 రోజులు అక్కడ పేరెంట్స్ దగ్గర ఓవర్ నైట్ స్టే చేస్తే ఫాదర్ ఏంటి చైల్డ్కి తెలుస్తుంది, మదర్ ఏంటి తెలుస్తుంది అనేది నేను ఆ రకంగా జడ్జ్మెంట్. కేస్ స్టడీ అది నాకు కరెక్ట్గా గుర్తులేదండి ఇప్పుడు పేరుగిన, కానీ మంచి జడ్జిమెంట్ అండి. అండ్ దట్ జడ్జ్మెంట్, ఆ ప్రిన్సిపల్ నేను త్రిపురలో కూడా ఫాలో అయినాను.